వృద్ధాప్యమే శాపంగా మారిన ఓ అవ్వ పరిస్థితి ఇది. ఏమంత కష్టమొచ్చిందో రోడ్ల పాలై అనాథగా మారింది. పూర్తి అనారోగ్యంతో ఉన్న అనాథ తల్లిని గుర్తించిన పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి పెద్దావిడ ప్రాణాలు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కందికల్ గేట్ బ్రిడ్జి కింద ఎవరూ లేని ఏకాకిలా జీవిస్తూ చావు కోసం ఎదురు చూస్తున్న ఈ వృద్ధురాలిని గుర్తించిన ఛత్రినాక పోలీసులు పై అధికారుల సాయంతో చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. నా పేరు ధర్మేంద్ర సార్, కానిస్టేబుల్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ సార్. ఇది ఛత్రినాక పిఎస్ నుంచి తీసుకొచ్చాం సార్. దుర్గాన కేఫ్ దగ్గర కందికల్ గేట్ బ్రిడ్జ్ కింద ఉంటుంది. ఎవరు లేరు, 100% సార్. తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆశ్రమ సిబ్బంది చక్రాల కుర్చీలో వసతి భవనంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. మురికి పట్టిన బట్టలు, చెరిగిన జుట్టు, జీవం లేని కళ్ళు, మాట్లాడేందుకు కూడా ఒంట్లో ఓపిక లేని పండు ముసలావిడకు వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. బాసటగా నిలిచి నడపలేరు ఎవ్వరు. ఈ అనాథ తల్లిని ఛత్రినాక పోలీసులు ఆశ్రమానికి చేర్చకపోయి ఉంటే ఈమె పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే కష్టంగా ఉంది. సమయానికి ఆ దేవుడే పోలీసులను అక్కడికి పంపించి ఆ ముసలమ్మను అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడం వలన ఈ పెద్దావిడ మన కళ్ల ముందు ఉంది.